జూబ్లీహిల్స్ కేటీఆర్ రోడ్ షోలో భాగంగా పనులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి ఏర్పాట్లకు సంబంధించి అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు కదా, దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఏదైతే చూసుకుంటే ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అందరు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు 2 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి హయాంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అటు హైడ్రా కానీ, అటు పెన్షన్ లేకపోవడం కానీ, వికలాంగుల బాధ కూడా ప్రతి ఒక్క ఏ సెక్టార్లో చూసినా కూడా అందరు నిర్లక్ష్యంగానే ఉన్నారు. అందరూ కూడా మోసం చేసింది ఈ ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక రావడం, దీంట్లో కూడా తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. కేసీఆర్ చేసే సంక్షేమం కూడా ప్రతి ఇంటింటికి కూడా అందింది కాబట్టి మేము కేసీఆర్ని గెలిపిస్తామంటూ కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ వాసులు కూడా అందరు ఇదే ముక్తకంఠంగా తెలుస్తున్నారు. ఇప్పటికే మనతోని ఈ పనులు ఏదైతే ఈరోజు కేటీ రామారావు గారి రోడ్ షో ఉందో దాని పనులు కూడా అంటే అక్కడ ఎల్లారెడ్డి కూడా హనుమాన్ చౌరస్తా నుండి ఇక్కడ వరకు కూడా ఇదే వాళ్ళ పనులు కూడా పర్యవేక్షించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, మళ్ళీ అలానే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు కూడా ఇదే పనులు కూడా ఇక్కడ పర్యవేక్షించారు. ఏదైతే స్పాట్లో అంటే కేటీ రామారావు గారు మాట్లాడే స్పాట్లో కూడా ఇక్కడికి ముఖ్య నేతలు కానీ, అటు ఎమ్మెల్సీ కానీ అందరు చేరుకొని ఇక్కడ స్టేజ్ ఏర్పాట్లు కానీ మరియు బస్సు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వస్తే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. మనతో ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి? అంటే కేటీఆర్ గారి రోడ్ షో అనగానే పబ్లిక్ తండోపతండాలుగా వస్తారంటని చెప్పి ఫస్ట్ నుంచే ఒక పేరుంది. కానీ ఈరోజు చూడండి, సోమాజిగూడ సగం డివిజన్ అయినా నిన్న మొన్న ఫుల్ డివిజన్లకు ఎంతమంది వచ్చారో అంతకంటే డబల్ మంది ఇక్కడ గ్యాదర్ అవుతారు. 10-12 వేల మంది గ్యాదర్ అవుతారు. అత్యధికంగా సోమాజిగూడ డివిజన్ నుంచే మేము బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా లీడ్ ఇస్తాం. మా లీడు సగము బూతుల్లాగా ఉన్నా కానీ దాదాపుగా 7-8 వేలు క్రాస్ అవుతుందండి మా లీడు. సార్ ప్రధానంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు వస్తుంది? ముఖ్యంగా మా సోమాజిగూడ అన్ని పోలింగ్ బూత్లను కవర్ చేసుకుంటూ కేటీఆర్ గారి రోడ్ షో వస్తుంది. ఇక్కడ ఇమాంగూడ చౌరస్తాలో ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ మీరు మాట్లాడతారు. అంటే ఇక్కడికి మాకు అన్ని చుట్టుపక్కల పక్కపక్కలకే ఉన్నాయి కాబట్టి ఇది మంచి స్పాటు. అందరి అభిప్రాయం మేరకు ఇక్కడ పెట్టడం జరిగింది. సార్ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి గద్దెనెక్కినట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఈరోజు రోడ్ షో ఎలా ఉండబోతుంది? ప్రజలు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రజలు దాదాపుగా 10-12 వేల మంది వస్తారు. మహిళలు అయితే స్వచ్ఛందంగా రావడానికి ఇప్పటికే సన్నద్ధమయ్యారు. సాయంత్రం 5-6 గంటల వరకు మీటింగ్ సభాస్థలి నిండిపోతుంది, మీరు చూస్తారు. ఎందుకంటే ఏదైతే అమలు కాని హామీలు ఉన్నాయో ఆ 420 హామీలు పక్కకు పెడితే ఏదైతే మెయిన్ హామీలు చెప్పారో మహిళలను మోసం చేసే హామీలు అవన్నీ ప్రతి ఒక్కటి మహిళలను నట్టేట ముంచిన హామీలు. ఆ నట్టేట ముంచిన హామీలకు ధీటుగా సమాధానం చెప్పడానికి జూబ్లీహిల్స్ ప్రజలు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా మా శ్రీనగర్ డివిజన్ నుంచి ఈరోజు ఏదైతే సోమాజిగూడ డివిజన్లో మీటింగ్ అవుతుందో ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారి పతనం ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ నుంచి పతనం అవుతుంది. దానికి మొట్టమొదటి అడుగు ఇక్కడ నుంచే పడుతుందండి. సార్ ప్రధానంగా మైనార్టీస్కి అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ వాళ్ళందరూ ముందుండాలని కూడా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాని గురించి ఏమంటారు సార్? కేసీఆర్ గారు మీరు చూసిరో లేదో కల్లారా దాదాపుగా మన దేశ ఎక్కడైనా కానీ మన రాష్ట్రాల్లో ఎవరి అని బడ్జెట్ మైనార్టీలకు ఇచ్చారు. అంటే మైనార్టీ కుటుంబాల్లో పెళ్లి చేయాలంటే చాలా తిప్పలవుతుండదని చెప్పి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు షాదీ ముబారక్ తెచ్చిరు. ఒకసారి ఆలోచించండి, ఒక 5,000 10,000 ఎన్నికనే గవర్నమెంట్లు తడబడ్డాయి. అలాంటిది ₹1,00,000 ఇచ్చి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మైనార్టీలను దృష్టి పెట్టుకొని కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు, షాదీ ముబారక్ ఇచ్చిర్రు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు బాయ్స్కి సపరేటు, గర్ల్స్కి సపరేట్ ఓపెన్ చేశారు. మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని 2,200 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంటే పెద్ద పెద్ద స్టేట్లను కంపేర్ చేస్తే కూడా మన స్టేటుల కేటాయించిన బడ్జెటే కేసీఆర్ గారి హయాంలో చాలా పెద్దదండి. కాబట్టి ఖచ్చితంగా మైనార్టీలు వాళ్ళకి అర్థమైపోయే వాళ్ళు అజారుద్దీన్కి ఇచ్చారు. అది 6 నెలల 10 కూడా ఉండదు అనేది సుస్పష్టంగా మైనార్టీలే చర్చించుకుంటున్నారు. అజారుద్దీన్ గారికి చాక్లెట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళండి అని చెప్పి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలకు అమ్ముకునే మంత్రిత్వ శాఖను అజారుద్దీన్కి ఇచ్చిరు అన్నప్పుడే ప్రజలకు కూడా అర్థమైపోతుందండి. ముఖ్యమంత్రి గారి బుద్ధి అమ్ముకునే బుద్ధే కానీ అట్లా ఇచ్చే బుద్ధి కాదు. ఆయన ఏదో ఆ టెంపరరీ 6 నెలలకు కాంప్రమైజ్ అయ్యి ఇచ్చిండు తప్పించి అజారుద్దీన్ గారి మినిస్ట్రీ పదవి అనేది ఉండదండి. చివరిగా మీకు ఇచ్చిన డివిజన్ నుండి కేసీఆర్కి ఎంత మెజార్టీ ఇవ్వబోతుంది?
మేము దాదాపుగా మాది 37,000 ఓట్లు ఉంటాయి. 7-8 లీడ్ ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజల్లో మంచి స్పందన ఉంది. అంటే బస్తీ వాసుల్లో కానీ అపార్ట్మెంట్ వాసుల్లో కానీ, అపార్ట్మెంట్ వాసులు అయితే మేము ఇట్లా అడుగు పెట్టగానే మాకు ప్రచారమే అవసరం లేదు, మేము ఖచ్చితంగా అన్ని విధాలుగా నష్టపోయిన వాళ్ళం. అంటే బయట ఆర్థికంగా కూడా చాలా నష్టపోతున్నాం. అంటే ఉద్యోగాలు కల్పన లేదు, నిరుద్యోగులు పెరిగిపోయారు, ఏదైతే భూముల వాల్యుయేషన్ ఉండే అవి కూడా పడిపోయినాయి. రోడ్డు మీద తెచ్చారు ముఖ్యమంత్రి. అట్లాంటి ముఖ్యమంత్రిని రోడ్డు మీద లేవటాలంటే మాకు ఇంత సువర్ణ అవకాశం ఇచ్చారు జూబ్లీహిల్స్ ప్రజలకు. కాబట్టి కేసీఆర్ గారి కేటీఆర్ గారి సుస్థిర పాలనను గుర్తు చేసుకునేలా విధంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుందండి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారండి. సార్ మీరు చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? ఇవాళ ఏ రోజు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కేటీఆర్ రోడ్ షో జరుగుతుంది? ఈరోజు సోమాజిగూడ డివిజన్లో పాదయాత్ర కేటీఆర్ గారు రోడ్ షో జరగబోతూ ఉంది. ఇది రోడ్ షో లా కాలేజ్ రోడ్డు హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి లా కాలేజ్ వరకు జరుగుతూ ఉంది. దాదాపు 1 కిలోమీటర్ వరకు పాదయాత్ర జరుగుతూ ఉంటుంది. సార్ ఇన్ని రోజులు గుర్తురాని మైనార్టీలు రేవంత్ రెడ్డికి ఇప్పుడే గుర్తొచ్చారా? ఇప్పుడు గెలవలేని సత్తా లేనప్పుడే వేరే మనం పట్టుకుంటూ ఉంటాం. మన సొంత సత్తా లేనప్పుడు ఇంకెవరైనా సాయం కోరుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మైనార్టీలు ఇప్పుడు ఏ విధంగా మనం బలపరుచుకోవాలి, ఏ విధంగా కావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మైనస్లో ఇప్పుడు కొన్ని కేకే సర్వే చూసినట్టయితే వాళ్ళు ఓడిపోతున్నామని తేటతెల్లమైంది. వాళ్ళ చేసుకున్న సర్వేలో కూడా ఓడిపోతున్నామని తేటతెల్లమైంది. ఆ లోటును ఏ విధంగా బలపరుచుకోవాలి, ఏ విధంగా రికవర్ చేసుకోవాలని ఈ మైనార్టీకి అజరుద్దీన్ని ఫస్ట్ ఏమో బకరా చేసి సీట్ ఇవ్వకుండా తర్వాత మైనార్టీలే అంటూ ఉన్నారు, హమారా ఆద్మీకు బకరా బనాదియా ఉస్కే బాద్ మే క్యాప్ బినాదియా చాక్లెట్ ది అని. అది వాస్తవం. ఎందుకంటే ఓడిపోతున్న భయంతోనే అజరుద్దీన్కి పిలిచి మైనార్టీ మనిషి అని చెప్పి ఆయనకి మంత్రి పదవి ఏం జరిగింది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీలు గమనిస్తూ ఉన్నారు. మైనార్టీలందరూ చైతన్యవంతులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి సునీతమ్మ గారికి భారీ మెజార్టీతో గెలిపించి ఓటుతో సమాధానం చెప్తానని ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తారు. ఈరోజు ర్యాలీలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు వస్తున్నారు, ఎంతమందితో ఘన స్వాగతం పలుకుతున్నారు మీరు మీ డివిజన్? దాదాపు ఈరోజు అమీర్పేట్ ఇమేజ్ హాస్పిటల్ దగ్గర నుంచి లా కాలేజ్ వరకు మా యొక్క పాదయాత్ర జరుగుతూ ఉంది, రోడ్ షో జరుగుతూ ఉంది. ప్రజలు కేటీఆర్ గారు వస్తామంటే స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పి మేము ఇంటిమేషన్ ఇస్తామంటే వస్తామని చెప్తుంటారు. దాదాపుగా 8-9-10 వేల మంది పబ్లిక్ వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయి. దాదాపు 10,000 దాటొచ్చని అనిపిస్తూ ఉంది. సార్ మీరు ప్రధానంగా చెప్పండి, ఏదైతే కరెంటు బిల్లు కానీ ఇన్ని రోజులు అది నాయి బ్రాహ్మణులకు కానీ వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలానే 20,000 లీటర్లు కూడా ప్రతి ఇంటికి జిహెచ్ఎంసీ వాటర్ కూడా కేసీఆర్ హయాంలో ఫ్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కరెంటు బిల్లులు ఇప్పుడు ఏదైతే నీళ్ళ బిల్లులు కట్టమంటారు, ఒక్క బిల్లు కనీసం 30,000 నుండి 35,000 ఆ విధంగా ఉంటుంది. దానికి మీరు ఏమంటారు సార్? తాగునీటికి ఇబ్బంది అవుతుందండి అని చెప్పి మహిళల వాళ్ళ బాగోగులు చూసుకొని మన ముఖ్యమంత్రి గారు ఫ్రీ నీళ్ళు ఇస్తున్నారు. అంతకుముందు ఫ్రీ నీళ్ళు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఇచ్చిర్రు. ఈ ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాలనే నీటి బిల్లులు ఎట్లా వేస్తున్నారంటే ఒక్కొక్క ఇంటికి 20,000 30,000 నీటి బిల్లులు వస్తున్నాయంటే ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఫ్రీ బస్ అన్నారు, లేడీస్కి ఫ్రీ అన్నారు, జెంట్స్ దగ్గర 3 అంతల రెంట్. అంటే ఎలక్షన్స్ ఉన్నాయండి అని తెలిసి కూడా హైదరాబాద్లో అయితే 3 రెట్లు పెంచిరండి బస్ ఛార్జీలు. ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇప్పుడున్న హైదరాబాద్ వాసులు అనుకుంటున్నారు, అరే 10 ఏళ్ళులా ఒక్కసారి కూడా కరెంటు పోకపోయేది, ఇప్పుడేమో కరెంటు పోతుందంట అని చెప్పి. ఫ్రీ కరెంట్ అన్న 200 యూనిట్లు, కానీ వాళ్ళు ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారంటే 200 యూనిట్లు దాటిన తర్వాత బిల్లు కట్టడానికి బిల్లు తీస్తున్నారు. అసలు ఫ్రీ కరెంట్ అనేది లేదండి హైదరాబాద్లో. ఫ్రీ కరెంట్ అనేది ఉంటే ఎంతమందికి వస్తుందో వాళ్ళ సర్వే ప్రకారం నిరూపించమనండి. నిజంగానే ముఖ్యమంత్రి గారికి ఆయన పాలన మీద నమ్మకం ఉంటే జూబ్లీహిల్స్లో ఓడిపోతే నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగుతానని చెప్పి ఆయన ఛాలెంజ్గా తీసుకొని ఎక్కడైనా మాట్లాడమనండి. అప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనను గెలిపిస్తారా లేదా అనేది క్లారిటీకి వస్తుంది. ఆయన ఇచ్చిన ఈ దొంగ హామీలు కాదనేది అర్థమైపోతుందండి. ప్రధానంగా ఏదైతే పేదలకు వాళ్ళకు అంటే ఆహార పరంగా కూడా వాళ్ళు మంచి భోజనం అందించాలని కూడా కేసీఆర్ 5 రూపాయల క్యాంటీన్ పెట్టాడు, మరియు ఇతరత్ర అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పి కూడా మళ్ళీ అవే దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. దానికి మీరేమంటారు? వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే అండి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ గురుకుల స్కూల్ కానీ మీరు విద్యార్థులకు చూసిర్రు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళలో ఎన్ని స్కూళ్ళు ఓపెన్ చేసిర్రు, ఎన్ని ఓపెన్ చేసిర్రు, ఎంత మంచి ఫుడ్ క్వాలిటీ ఇచ్చిర్రు. అంటే మామూలు వీటిలో కూడా ఒక ఓసీ క్యాండిడేట్లు కూడా అందులోకి పోవడానికి హాస్టళ్ళకు చూసిరంటే ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు పెట్టే ఫుడ్ ఎట్లుంటుండే అనేది. ఇప్పుడు ఎట్లుందండి, విషాహారం పెట్టి దగ్గర 60 మంది చనిపోయారు. మళ్ళీ ప్రతిరోజు మీరు చూడండి టీవీలో కానీ దాంట్లో కానీ ఫుడ్ పాయిజన్ అయిందంట అని చెప్పి కంటిన్యూ వస్తూనే ఉంటుంది. అంటే వీళ్ళకు నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడానికే దిక్కు లేదు, వాళ్ళు ఇంకా సన్న బియ్యం ఏడిస్తారండి. ఒకసారి ఆలోచించండి.
రైట్ ఏదైతే చూసుకుంటే ఈరోజు ఉదయం సమయంలో కూడా ఇక్కడికి భారీ ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడానికి అటు సబితా ఇంద్రారెడ్డి గారు మరి అలాగే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు అలానే కార్పొరేటర్ మహేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పనులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడ రోడ్ షో వరకు కూడా ఇప్పటికే భారీ ర్యాలీతో కూడా కేటీఆర్కి ఘన స్వాగతం పలకడానికి కూడా వీళ్ళందరూ సర్వం సిద్ధంగా అని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఏ ఇంటి చూసినా కూడా గులాబీ జెండా కూడా ఎగరడం ఖాయమంటున్నారు. మరి ఈరోజు ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను మోసం చేసి ప్రజలను ఏ విధంగా తరుగుడేసి గొంతుకొచ్చాడో ఈరోజు జూబ్లీహిల్స్ గడ్డ నుంచి కూడా రేవంత్ రెడ్డికి అదే సమాధానం చెప్తామంటూ కూడా ఓటర్లుగా ఇక్కడ మహాశయులు కూడా అందరు ఇక్కడికే సిద్ధమయ్యారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటూ కూడా ఇప్పటికే ఇక్కడ అందరూ కూడా ముక్తఖండగా తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో అమూల్య.